నమస్తే, మీరు చూస్తున్నది మన రైతు తెలుగు. నా పేరు యాదగిరి. ఈరోజు శ్రీనివాసాచారి దగ్గర 6 గేదెలు ఉన్నాయి. ఎలా చేస్తున్నారో, ఎట్లా ఉందో ఒకసారి తెలుసుకుందాం. గ్రామం తిరగండ్లపల్లి, మండల్ మరిగూడ, జిల్లా నల్గొండ. నమస్తే సార్. నమస్తే అండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఒక 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. 6 ఇయర్స్ నుంచి. ఎట్లా ఉంది? పర్వాలేదు. ఇప్పటికైతే బర్రెలు తెచ్చుకొని పాలు పిండుకొని ఇట్లా ఉంటున్నాం. 6 ఇయర్స్ కలిసి చేస్తున్నారు. 6 ఇయర్స్ కలిసి 6 ఇయర్స్ కలిసి ఉన్నాయా? 6 బర్రెలు ఇప్పుడు ఉన్నాయి? లేదు, ఫస్ట్ ఒక్కో బర్రె 2 బర్రెలతోటి డెవలప్ చేసుకున్నారు. ఒక్కోటి పెంచుకుంటూ దాన్ని పెంచుకుంటూ వచ్చినాం. ఎన్ని ఇస్తున్నాయి పాలు? ఇప్పుడు వచ్చేసి మొత్తం టోటల్ 6 బర్రెలు ఉన్నాయి. ఇచ్చేటి మొత్తం 3 బర్రెలే. మొత్తం ఒక 23-24 లీటర్లు అవుతాయి. పూటకి 23-24. 2 పూటలు కలిసి 2 పూటలు కలిసి 23-24 లీటర్లు. ఎంత పోతుంది లీటర్? ఫ్యాడ్ని బట్టి అండి. ఫ్యాడ్ని బట్టి. నీ ఫ్యాడ్ ఎంత వస్తుంది అంత. మీకు ఎంత పడుతుంది? మినిమం నాకు 50 నుంచి 60 మధ్యలో పడుతుంది. 50 నుంచి 60 మధ్యలో. ఎంత వస్తుంది ఫ్యాడ్? ఫ్యాడ్ నాకు 7, 7.2, 6.8 వస్తుంది. నెలకు వచ్చేసి ఎంత వస్తాయి? నెలకు ఒక 35-40,000 వస్తుంది. అందులో ఖర్చు ఒక 15,000 పడుతుంది. 15,000 ఖర్చు, దాన ఖర్చు, తవుడు ఖర్చు. చేతికి మనకు 20-25 వస్తాయి. 20-25 వస్తాయి. దానా వేస్తారా? దాన వేస్తాం. పత్తి, కొబ్బరి, కంది, గోధుమ. ఎంత వేస్తారు ఒక బైరకి? ఒక్కొక్క బైరకి వచ్చేసి 2 కిలోలు వేస్తాం. 2 కిలోలు వేస్తారు. మేత వచ్చి పచ్చిగడ్డి అండి. పచ్చిగడ్డి కుట్టుబట్టి పోస్తాం. అంటే కట్టేసి బండి ఉంది, ఆ బండిలో కోసుకొచ్చి అందులో మిషన్ తోటి కుట్టుబట్టి పోసేస్తాం. బండిలో పట్టుకొని తీసుకొచ్చేస్తారు. అదే అండి. బండి చేయించిరా, కొనుకొచ్చిరా? చేయించిన మాల్లో చేయించిన. ఎంత వచ్చింది ఖర్చు? 23,000 వచ్చింది. 23,000. 1 ఇయర్ అవుతుంది చేపించి. 1 ఇయర్ దాటింది. ఎంత తీసుకురు మొత్తం బర్రెలు ఒక్కొక్కటి? ఒక్కొక్క బర్రె వచ్చేసి 80,000, 90,000. 80,000, 90,000. 80,000, 90,000. ఎంత ఇస్తుంది ఒక బర్రె? ఒక బర్రె వచ్చి 10 లీటర్స్ ఇస్తుంది. 10 లీటర్స్ ఇస్తుందా? మరి ఎట్లా పాలు ఇచ్చేది ఎట్లా తెలుసుకొని తీసుకుంటారు? ఇట్లా ఇస్తుందా అని గ్యారెంటీ? గ్యారెంటీ మన అదృష్టం. అంటే మనం దాని మోడల్ చూసుకోవాలి. బర్రె హైట్, పర్సనాలిటీ, దాని సంఖ్య ఎట్లా ఉందని చూసుకోవాలి. దానికి దానిని బట్టి ఇస్తుంటది. దాన్ని బట్టి అంటే దాని వేస్తే పచ్చిమేత వేస్తేనే పాలు ఇస్తుంది. లేకపోతే ఉత్తగట్ట గడ్డి బయట వదిలిపెడితే పాలు ఇవ్వవు. నువ్వు 1,00,000 పెట్టిన వేస్తే 2 లక్షలు పెట్టిన వేస్తే. ఏం గడ్డి వేస్తారు మీరు? సూపర్ నేపియర్. సూపర్ నేపియర్. ఎవరైనా చేసుకోవాలంటే ఇట్లా బర్రెలు బాగున్నాయా? మంచిగా ఉంటాయండి. చేసుకోవచ్చు. సొంత భూమి ఉండాలి. మంచిగా 1 ఎకరం 2 ఎకరాలు పచ్చి గడ్డి పెట్టుకోవాలి. చేసుకోవాలి. వాళ్ళ కూలి వాళ్ళకి పడుతుంది. ఇప్పుడు ఎన్ని ఇస్తున్నాయి మీకు పాలు? నాకు 23-24 దాకా అవుతుంది. ఈ బర్రె వచ్చేసి 10 లీటర్లు ఇస్తుంది. పూటకు 5 లీటర్లు. అవతల బర్రె వచ్చేసి పూటకు 3 ఇస్తుంది. 6 లీటర్లు అవుతాయి. ఏప్ చెట్టు కింద ఉన్న జఫరాబాద్ బర్రె, అది చింతలకుంటలో తెచ్చిన దాన్ని 51,000కి. అది ఒక్క పూట సుడి బర్రె, అది 6 లీటర్లు ఇస్తుంది. అక్కడ ఉన్న బర్రె ఈయనైంది. టైం పడుతుంది ఇంకొక 20 రోజులు. ఇక్కడ బర్రె సుడి బర్రె, 6 నెలల సుడి. ఇప్పటికైనా పూటకు లీటర్న్నర ఇస్తుంది. పూటకు లీటర్న్నర. తక్కువ ఏది ఇస్తుంది, ఎక్కువ ఏది ఇస్తుంది? అంటే ఈనప్పుడు అన్ని ఎక్కువనే ఇస్తాయి. ఎంత ఇస్తాయి ఈనప్పుడు? ఇప్పుడు తరిబర్రె కాబట్టి తక్కువ ఇస్తుంది. ఈనప్పుడు అంతా 10 లీటర్ ఇస్తాయి. తక్కువ ఏమి తక్కువ ఏమి లేదు. ఇప్పుడు ఎవరైనా బర్రెలు సాదాలనుకుంటారు, ఏమైనా సలహాల కోసం మిమ్మల్ని అడుగుతారు రైతులు, ఫోన్ నెంబర్ చెప్తారా? నేను చెప్తా. నా అనుభవం ప్రకారం నేను చెప్పేస్తా. మీ అనుభవం ప్రకారం మీరు చెప్తారా? సరే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి.